వెల్కమ్ టు విజిల్. ఇంతకుముందు ఎపిసోడ్లో కేవ్స్ గురించి పాపినేని సాయి గారు సమగ్రంగా విశ్లేషించారు. సాయి గారి ఆధ్వర్యంలో నడిచే ప్రస్తుతం ఏదైతే ఫ్యామిలీ డ్రైవ్ అని చెప్పేసి ఇంటాక్ ఆధ్వర్యంలో నడిచే దాంట్లో కేవ్స్ అండ్ కెనాల్స్ అని కూడా అనటం జరిగింది. కెనాల్స్ అంటే ఇక్కడ కెనాల్స్కి ఏంటి ఆ ప్రాముఖ్యత అనేది సాయి గారి మాటల్లో తెలుసుకుందాం. సాయి గారు, కెనాల్స్ అనేది కూడా మీ డ్రైవ్లో ఒక ప్రధాన భాగం, కేవ్స్ అండ్ కెనాల్స్. కేవ్స్ అనేది ఏంటి, దాని ప్రాముఖ్యత ఇక్కడ? కెనాల్స్ విజయవాడ గురించి మనం ఒకసారి ఎప్పుడన్నా ఒక ఫోటో కానీ ఒక నెమోనిక్ లాగా మనం చూస్తే అమ్మవారి కొండ, దాని కింద కృష్ణా బ్యారేజీ, పారుతున్న కృష్ణమ్మ, ఇవి కనిపిస్తాయి. ఇదే మన విజయవాడకి ఒక సింబల్ అన్నమాట. మనం ఒక వేరే ఊరికి ఏదన్నా ఇప్పుడు బాంబే వెళ్తే ఎట్లయితే గేట్వే ఆఫ్ ఇండియా చూపిస్తారు, హైదరాబాద్ చార్మినార్ చూపిస్తారు, మన విజయవాడ అస్తిత్వం ఏంటి అంటే పారే నీరు, బ్యారేజీ, అమ్మవారి కొండ అండ్ ద సిటీ. అలాగే ఇప్పుడు వీటిలో ఈ బ్యారేజ్ అనేది ఒక గురించి మనకి ఎంతమందికి ఏం తెలుసు? చాలామంది మనం ప్రకాశం బ్యారేజ్గానే తెలుసు. మన విజయవాడ చరిత్రని, దశని, దిశని నిర్దేశించింది కృష్ణా నది ఆనకట్ట. అది ఎప్పుడు స్టార్ట్ అయింది, దాని దేశ చరిత్రలో దాని ఇంపార్టెన్స్ ఏంటి, మన విజయవాడ ప్రాంతంలో మన కల్చర్, మన ప్రజల ఆలోచన విధానం, వీటినన్నిటినీ నిర్దేశించింది ఏది అంటే బ్యారేజ్. దీని కథ ఎట్లా మొదలవుతుందంటే 1790 ప్రాంతంలో పుర్రెల కరువు అనే కాటకం ఒకటి సంభవించింది మనకి డెక్కన్లో. అది ఎంత ఇదంటే ఒక అన్అఫీషియల్ ఎస్టిమేట్ 1 కోటి మందికి పైగా చనిపోయారు. పుర్రెల కరువు, డొక్కల కరువు వేరా? అది వేరు. ఈ కరువులో 1 కోటి మందికి పైగా చచ్చిపోయారు. ఆ చావులు కూడా ఎట్లా అంటే ఆకలితో చచ్చిపోయేవాళ్ళు కొంతమంది అయితే, ఒకళ్ళనొకళ్ళు ఉన్న కొంత ఆ తిండి కోసం నరుక్కొని చంపుకొని చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా అనమాట. ద స్ట్రైఫ్ వాజ్ సో మచ్ అని చెప్తారు. పుర్రెలు ఎక్కడ పడితే అక్కడ దొరికాయంట. అందుకని దాని పేరు పుర్రెల కరువు అని వచ్చింది. ఆ పుర్రెల కరువు వచ్చినప్పుడు ఎంతోమంది నదీ తీర ప్రాంతాలకి వలస వచ్చారు. ఇట్లా వలసలు వచ్చి ఎంతోమంది మనకి విజయవాడ వైపు అటువైపు వచ్చారు. అది కానీ ఏమైందంటే ఆ టైంలో ఈస్ట్ ఇండియా కంపెనీ గవర్నమెంట్ కింద ఉండేదన్నమాట మనవి. అక్కడ లార్డ్ బకింగ్హామ్, ఎర్ల్ ఆఫ్ బకింగ్హామ్, ఆయన గవర్నర్గా ఉండేవారు మెడ్రాస్ ప్రెసిడెన్సీకి. ఆయన అన్నాడు, ఇక్కడి నుంచి మనకు ఒక డ్యామ్ లాంటిది కడితే విజయవాడ దగ్గర ఈ 2 కొండల మధ్య కానీ ఆ నీళ్లతోటి కొత్త భూమిని సాగులోకి తీసుకురావచ్చు, ఎక్కువ మందికి ఉపాధి కల్పించిన వాళ్ళు అవుతాం, నేల ఇచ్చిన వాళ్ళు అవుతాం. జస్ట్ గ్రావిటీ ద్వారానే లక్షలాది ఎకరాలు, అప్పటికి లక్షలు కాదు అని ఆయన అన్నాడు. దాంతో ఈ కరువుకు వచ్చిన ఫండ్స్ని ఒక రబుల్ డ్యామ్, అంటే అప్పుడున్న రాళ్ళు రప్పలు చుట్టుపక్కల ఉన్నాయి మన విజయవాడ చుట్టూ ఉండే అవన్నీ మోసుకొచ్చి ఒక రబుల్ డ్యామ్ లాంటిది వేశారు. అడ్డుకట్టలా, ఆనకట్ట కూడా అనలేము, అది అడ్డుకట్టలాగా వేసి బండి అనమాట వేసి ఆ కొన్ని నీళ్లు తెనాలి వైపుకి మళ్లించగలిగాం. ఇప్పుడు మనకు దుగ్గిరాల అది ఉన్నాయి కదా, కల్పనరావు కూడా ఈ ప్రాంతంలో ఎక్కడో ఒక 20 మైళ్ళలో 30 మైళ్ళలో కాలం అయితే తవ్వారు ఆ టైంలో. అక్కడ దాకా నీళ్ళు వెళ్ళాయి. అక్కడ కొత్తగా వచ్చిన రైతు వారిని కూడా అక్కడ ఇంట్రడ్యూస్ చేశారు. ఇంకా అది ఎక్కడ ఇంకా ఇంట్రడ్యూస్ చేయలే, దానికి జీవో కూడా లేదు అప్పటికి, ఇంకా ఇది ఆర్డర్ కూడా లేదు. ఈ రైతు వారి శిస్తు వసూలుని మొదలెట్టింది అప్పుడు అనమాట సిస్టమ్. అది తర్వాత ఒక 30 ఏళ్ళకి అది కరెక్ట్గా అది చట్టం అయింది. అది మొదట ఎక్స్పెరిమెంటల్గా కూడా చేశారు. ఈ బకింగ్హామ్ అనే ఆయన ఆల్మోస్ట్ నెక్స్ట్ 2-3 ఇయర్స్లో మళ్ళీ వెంట్ బ్యాక్ అండ్ అక్కడ పార్లమెంట్ పార్టీ లీడర్గా వెళ్ళిపోయారు ఇంగ్లాండ్కి. కానీ ఆ బకింగ్హామ్ ప్లాన్ మాత్రం అందరి మనసుల్లో ఉండింది.
సో అందుకోసమైనా ఇప్పుడు ఆ కెనాల్కి, గుంటూరు వైపు వెళ్ళే కెనాల్కి ఆయన పేరు. తర్వాత ఏమైందంటే ఇంకో కరువు వచ్చింది. ఇది డొక్కల కరువు అనేవాడు, లేదా గుంటూరు కరువు అనేవాడు. అప్పుడు గుంటూరులో కలెక్టరు మన బ్రౌన్ దొర గారు, చార్ల్స్ బ్రౌన్ గారు. ఈయన ఏం చేశారు, రాసేసాడు. ఆయనకి మీద ప్రెషర్ ఏంటి అంటే బోర్డ్ ఆఫ్ రెవెన్యూ నుంచి నువ్వు రాయొద్దు ఈ కరువు గురించి, అఫీషియల్గా చెప్పొద్దు అని. కానీ ఈయనేంటి ఇది గుంటూరు ఫ్యామైన్ అని రాశారు. అందులో ఫ్యామైన్ అని అసలు రాయొద్దు, ఏదో అగ్రికల్చర్ క్రైసిస్ ఏదో ఒకటి రాయండి అని చెప్పి ఎంత ప్రెషర్ ఉన్నా కూడా వినకుండా గుంటూరు ఫ్యామైన్ అని చెప్పి రాసేసాడు. ఈ గుంటూరు ఫ్యామైన్ అని రాసిన తర్వాత ఆ టైంలో అప్పుడే ఫోటోగ్రఫీ అనేది వచ్చింది. ఈ ఫోటోగ్రఫీ రావడం వల్ల కొన్ని కరువు పిక్చర్స్ బయటకు వచ్చాయి. ఈ కరువు పిక్చర్స్ అమెరికాలో, మిగతా కాలనీస్లో, యూరప్లో అందరూ ఎక్కడైతే గ్రేట్ బ్రిటన్కి వ్యతిరేక ఇది నేషన్స్ ఉన్నాయో అక్కడ చూడు వీళ్ళు చేస్తున్న పని ఎంతమందిని చంపేస్తున్నారో వీళ్ళ మేనేజ్మెంట్ వల్ల అనేది దోషిగా ఒక చిత్రించడం జరిగింది. దాంతో ఇంగ్లాండ్ కొంచెం వెంటనే ఒక ఫ్యామైన్ రిలీఫ్ వ్యవస్థ పెడదామంటే పెట్టి, అప్పుడు అదే టైంలో గోదావరి మీద కాటన్ దొర గారు 2 ఆనకట్టలు కట్టారు. ఆనకట్ట అంటే అది స్టోరేజ్ కాదు, అది నీళ్లు ఆపి మళ్ళీ కెనాల్లో పైనుంచి నీళ్లు వెళ్ళిపోతాయి, కొంతవరకు ఉన్నది పక్కకి మళ్ళిస్తాం అన్నమాట. ఈ పని చేయడానికి ఇక్కడికి వస్తే ఈయన అదే టైంలో డల్హౌసీ గారు సిపిడబ్ల్యూడి అనే సంస్థని సృష్టించారు, సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్. ఇది 1854లో జరిగింది. అదేనా పీడబ్ల్యూడి అయింది? అదే పీడబ్ల్యూడి. సెంట్రల్ పీడబ్ల్యూడి అలాగే ఉంది ఇంకా కూడా. ఎవ్రీ స్టేట్ ఆల్సో హ్యాస్ గాట్ ఎ పీడబ్ల్యూడి. దాని కింద మెడ్రాస్ ప్రెసిడెన్సీలో పీడబ్ల్యూడి అనేది వచ్చింది. ఈయన ఎప్పుడైతే అది మొదలెట్టిన 2వ ఏడు మనకి ప్రథమ స్వాతంత్ర పోరాటం మొదలైంది. అదే మనం సిపాయి మ్యూటినీ అంటారే. నార్త్ ఇండియా అంతా అతలాకుతలంగా ఉంది, కానీ సౌత్ ఇండియా మీద ఆ మ్యూటినీ ఎఫెక్ట్ లేదు. మనం వీఆర్ హ్యాపీ విత్ వాట్ వాజ్ గోయింగ్ ఆన్. అప్పుడు సెంట్రల్ పీడబ్ల్యూడి ఆధ్వర్యంలో మెడ్రాస్ ప్రెసిడెన్సీలో వాళ్ళు ఒక ఆలోచన చేశారు, ఈ 2 పోర్ట్లని కలిపేద్దాం. ఏది, బందర్ని, మద్రాస్ని. ఎలా అంటే వాటర్ ట్రాన్స్పోర్ట్. అప్పటికి ఇంకా రైల్వే రాలేదు, రోడ్లు కూడా పెద్దగా లేవు, బండి బాటలే, లారీలు లేవు, ఆటోమొబైల్స్ లేవు. కాబట్టి వీళ్ళు ఒక పడవ ద్వారా, మీరు ఎప్పుడైనా ఈ రహదారి పడవలు చూస్తే ఆ పడవ నీళ్ళల్లో ఉంటుంది, దాన్ని మోకు తీసుకొని నలుగురు పరిగెడతా ఉంటారు నది గట్టున కాలిబాటలు ఉంటాయి, దాని మీద పరిగెడుతూ లాక్కుపోతారు పడవని. అంటే ఒక బండి లాగడం కన్నా పడవని లాగడం ఈజీ. ఇది దట్ వాజ్ ఎ మేజర్ ట్రాన్స్పోర్ట్ అనమాట. అది సముద్రంలో చేయలేరు, అందుకనే ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ అనేది డెవలప్ అయింది. ఈ ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్కి విజయవాడ నుంచి నీళ్లు తీసుకుందాం అని అప్పుడు ఈ బకింగ్హామ్ గారు అప్పుడు చెప్పిన మాటని రివైవ్ చేసి అందుకు కట్టిన కెనాల్ని బకింగ్హామ్ కెనాల్ అన్నారు. ఈ బకింగ్హామ్ కెనాల్ ఇక్కడి నుంచి మొదలయ్యి మద్రాసు దాకా వెళ్ళాలి. కానీ కృష్ణలో ఆ ఆనకట్ట నుంచి వచ్చే నీళ్లు సరిపోవు. సో ఆనకట్ట నుంచి వచ్చే నీళ్లు బాపట్ల దాకా వెళ్ళేవి, అది సాగునీరుగా వాడడానికి. బాపట్ల నుంచి మద్రాసు దాకా టైడల్ వాటర్ కొంతవరకు అక్కడ వచ్చే నదుల నీళ్లు కూడా కలిపారనమాట. ఇప్పుడు మన్నేరు, తర్వాత మన పాలేరు, గుళ్ళకమ్మ, ఇవి కూడా కలుపుకుంటూ వచ్చారు. లేకపోతే టైడల్ వాటర్ రావడం వల్ల ఉప్పు నీళ్ళు వస్తుంది, ఉప్పు నీళ్ళు కలుస్తాయి. అలాగే కలుపుకుంటూ మద్రాసు దాకా తీసుకెళ్ళారు. అది ప్లాన్ అనమాట. ఈ ప్లాన్ వాజ్ ద ఫస్ట్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటెడ్ ఆర్ స్టార్టెడ్ బై ద పీడబ్ల్యూడి. ఇండియాలో మనం పీడబ్ల్యూడి లేని ప్లేస్ చూడం. సో అసలు ఆ సంస్థ స్టార్ట్ చేసిన మొట్టమొదటి ప్రాజెక్ట్ విజయవాడ సీతానగరంలో జరిగింది. ఇండియా మొత్తంలో
అది మనకు తెలియదు, చెప్పుకోం. ఎందుకంటే నార్త్ ఇండియాలో జరిగి ఉండేది, కానీ ఆ టైంలో ఏంటంటే యుద్ధం జరుగుతాం. సో మొట్టమొదటి స్టార్ట్ చేసింది సీతానగరంలో ఇంజనీర్స్ క్వార్టర్స్. ఆ కాలంలో విజయవాడ బికేమ్ ఎ సెంటర్ ఆఫ్ ఇంజనీర్స్. వచ్చి ఇక్కడ కూర్చొని ఇక్కడి నుంచి ప్లానింగ్ జరిగింది. ఎందుకు ఈ నీళ్లు ఇక్కడి నుంచి ఎట్లా తీసుకెళ్ళాలి. సరే, ఆనకట్ట కట్టారు. ఆనకట్ట కట్టాక ఇటు పక్కన బకింగ్హామ్ కెనాల్ వరకు పర్లేదు, అటు విజయవాడ వైపు 2 కెనాల్స్ తవ్వారు. అంటే నేను మ్యాప్ని సౌత్ నుంచి నార్త్కి చూస్తున్నా కాబట్టి ఇటన్నా నేను విజయవాడలో కూర్చొని, అంటే ఇటు విజయవాడ వైపు 2 కెనాల్స్ తవ్వారు మన వైపు. ఆ రెండిట్లో ఒకటి ఏలూరు కాలువ, ఇంకోటి బందర్ కాలువ. ఈ ఏలూరు కాలువ బందర్ కాలువతో ప్రాబ్లం ఏంటి అంటే, ఏలూరు కాలువ ఏమో బుడమేరు పక్కన పోతుంది, బందర్ కాలువ ఏమో కృష్ణ ఒడ్డున పోతుంది. సమాంతరంగా ప్యారలల్గా వెళ్ళడం వల్ల ఏమవుతుంది, వరద వచ్చినప్పుడు అప్పుడు కరకట్టలు సరిగ్గా లేవు, ఈ నీరు ఎగిరి దీంట్లో పడుతుంది. ఇది ఈ నీరునంతా తీసుకొని వెళ్ళి పంట పొలాల్లోకి తోసి, పంట పొలాల్లోకి కాలువ దీనికి తీసుకురావాలి, కానీ ఫ్లడ్ వాటర్ తీసుకుని రావడం వల్ల ఏమైందంటే చాలా మిజరీ అనమాట. దగ్గర 30 ఏళ్ళు కాస్త వరద వచ్చిందంటే పంట కాలువలే తీసుకొచ్చి నెత్తిని నీళ్లు పోసి ఉంచేసి. ఇది ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు ఒక ఎక్స్పర్ట్ని పిలిపించారు. ఆ ఎక్స్పర్ట్ గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందామా.